ఓం శాంతి. ఈరోజు మురళి 22/4/26. మధురమైన పిల్లలారా, మీరు బాబా స్మృతిలో ఖచ్చితంగా ఉన్నట్లయితే మీ ముఖము సదా మెరుస్తూ సంతోషమయంగా ఉంటుంది. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, బాబా స్మృతిలో ఖచ్చితంగా ఉన్నట్లయితే, యథార్థంగా ఉన్నట్లయితే, స్వయంని ఆత్మాని తెలుసుకొని బాబాను నా జన్మ జన్మాంతరాల తండ్రి, నేనే విధంగా జ్యోతిస్వరూపము, నా తండ్రి కూడా అలా జ్యోతిస్వరూపము అని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తే అప్పుడు ముఖము ప్రకాశంగా సంతోషమయంగా మెరుస్తూ ఉంటుంది. ప్రశ్న: స్మృతిలో కూర్చొనే విధి ఏమి మరియు దానివల్ల ఏ లాభాలు ఉన్నాయి? అన్ని లాభాలు స్మృతి ద్వారానే కదా. జవాబు: స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధిలో వ్యాపార వ్యవహారాలు మొదలైన గొడవలన్నీ మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహము మరియు దేహ సంబంధాలు పెద్ద వలలాగా ఉంటాయి. ఆ వలనంతా సమాప్తం చేసి దేహాభిమానం నుండి అతీతం కాండి. అనగా మీరు చనిపోతే మీకై ప్రపంచమంతా మరణించినట్లే. జీవిస్తూనే అన్నింటినీ మరచి ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. ఇదే అశరీరీ స్థితి. దీని ద్వారా ఆత్మకు పట్టిన చిలుము వదులుతూ పోతుంది. ఆత్మ యొక్క చిలుము ఎలా వదులుతుంది అనేది బాబా యథార్థంగా చెప్తున్నారు. స్మృతిలో కూర్చున్నప్పుడు కార్యవ్యవహారాలు గుర్తుకొస్తాయి. తర్వాత అనేక వ్యాపార వ్యవహారాలు గుర్తుకొస్తాయి. ఇవన్నీ మర్చిపోవాలి. కేవలం స్వయంని ఆత్మ అని తెలుసుకొని మనం ఎంత స్వయంని దేహీగా ఆత్మాభిమానిగా చేసుకుంటే అంత బాబా స్మృతి సహజమవుతుంది. అదే బాబా అంటున్నారు. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఉదయం అనే గమ్యం త్వరలో రానున్నది. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఉదయం అనే గమ్యం త్వరలో రానున్నది. ఉదయం యావది సత్యుగం. ఇప్పుడు రాత్రి, కలియుగం అనే రాత్రి నుంచి ప్రయాణం షురువైపోయింది. సంగమయుగంలో మనం బాటసారిగా ఉన్నాము. మళ్ళీ మనము సత్యుగంలోకి వెళ్తాం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు స్మృతి యాత్రలో కూర్చున్నారు. దీనినే నిష్టలో కూర్చోవడం లేదా శాంతిలో కూర్చోవడం అంటారు. కేవలం శాంతిలో కూర్చోరు, ఏదో చేస్తూ ఉంటారు. ఊపిరి తీసుకోవడం కూడా కర్మనే కదా. స్వధర్మంలో స్థితులై ఉన్నారు. అలాగే యాత్రలో కూడా ఉన్నారు. ఈ యాత్రను నేర్పించే బాబా తనతో పాటు తీసుకెళ్తారు కూడా. అక్కడ దైహికమైన బ్రాహ్మణులు మార్గదర్శకులుగా తమతో పాటు తీసుకెళ్తారు. మీరు ఆత్మిక బ్రాహ్మణులు. మిమ్మల్ని బ్రాహ్మణ వర్ణము లేదా బ్రాహ్మణ కులము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి యాత్రలో కూర్చున్నారు. ఇతర సాంగత్యాలలో కూర్చున్నప్పుడు తమ గురువు స్మృతి కలుగుతుంది. గురువు వచ్చి ప్రవచనాన్ని ఇస్తున్నారు అని భావిస్తారు. భగవంతుడు వచ్చినారు అనేది ఎట్లా తెలుస్తుంది? అదంతా భక్తి మార్గం. ఇది స్మృతి యాత్ర. దీని ద్వారా వికర్మలు వినాశం అవుతాయి. చిలుమును వదిలించుకునేందుకు మీరు స్మృతి యాత్రలో కూర్చుంటారు. స్మృతి ద్వారానే చిలుము వదులుతుంది. ఇది బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. ఆత్మకు పట్టిన చిలుము వదలాలంటే స్మృతి యాత్ర కంపల్సరీ. ఎందుకంటే నేనే పతిత పావనుణ్ణి. నేనెవరో తలుచుకోవడం వల్ల రాను. బాబా అంటున్నారు, నేనెవరో తలుచుకోవడం వల్ల రాను. నా ఆగమనం కూడా డ్రామానుసారంగా నిర్దేశించబడి ఉంది. ఎప్పుడైతే పతిత ప్రపంచం మారి పావన ప్రపంచంగా అవ్వాల్సి ఉంటుందో అప్పుడు ప్రాయలోపమైపోయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని తిరిగి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. బాబా ఎప్పుడు వస్తారు?
బాబాని తలుచుకుంటే వస్తారా? కాదు, నేను తలుచుకుంటేనూ రాను. డ్రామానుసారంగా ఎప్పుడు ఈ సృష్టిని మార్చాల్సి ఉంటుందో పవన ప్రపంచంగా అప్పుడే నేను వస్తాను. ఎలా వస్తాను? బ్రహ్మ శరీరంలో వచ్చి స్థాపన చేస్తాను. బ్రహ్మ నుండి విష్ణువుగా ఒక్క క్షణంలో అవుతారని వీరి గురించే అర్థం చేయించడం జరుగుతుంది. మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇది కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శూద్రులుగా ఉన్న మీరు బ్రాహ్మణ వర్ణంలోకొచ్చారు. మీరు బ్రాహ్మణులైతే శివబాబా బ్రహ్మ ద్వారా ఈ స్మృతి యాత్రను మలినాలను వదిలించేందుకు నేర్పిస్తారు. ఈ రచన చక్రం ఎలా తిరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు. ఇందులో పెద్ద సమయమేమీ పట్టదు. ఇప్పుడు ఇది తప్పకుండా కలియుగమే. వారిది కలియుగం ఆది అని అంటారు. మనమేమంటాం? అంతిమము. అది కూడా అయిపోయింది. సంగమం కూడా అంతిమం అయిపోయింది. ఘోర అంధకారంలో ఉన్నారు. మీకు ఈ వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తానని బాబా అంటున్నారు. పిల్లలైన మీరు ఉదయం ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతి యాత్రలో కూర్చోవాల్సి ఉంటుంది. లేకపోతే మాయ తుఫాన్లు వస్తాయి. వ్యాపార వ్యవహారాల వైపుకి బుద్ధి యోగం వెళ్తుంది. ఇవన్నీ బయట పంచాయతీలు కదా. సాలెపురుగు తన నోటి నుండి ఎంతో దారాన్ని తీస్తుంది, అది మళ్ళీ దానంతటదే తినేస్తుంది కూడా. అలాగే ఈ దేహానికి ఎంత ప్రపంచం ఉంది. చిన్నాన్న, మామయ్య, బంధువులు, గురువులు, గోసాయిలు, ఇలా ఎంతో పెద్ద వల ఉంది. దేహ సహితంగా ఈ వలనంతటినీ సమాప్తం చేయాలి. ఒంటరిగా దేహీగా అవ్వాలి. మనుషులు శరీరాన్ని వదిలితే అన్నింటినీ మర్చిపోతారు కదా. అనగా మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే. ఇప్పుడు ఈ ప్రపంచం అంతం కానున్నది. బుద్ధిలో జ్ఞానం ఉంది. ఎవరైతే జ్ఞానాన్ని వినిపించలేరో వారు కేవలం స్మృతి చేయండి చాలు. జ్ఞానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం స్మృతి చేయండి. స్వయంని స్వయం పరివర్తన చేసుకోండి. తద్వారా కూడా ఎంతో ఎంతో లాభం ఉంది. ఏ విధంగా ఇతడు బాబాని స్మృతి చేస్తాడో, బ్రహ్మబాబా కన్య తన కానున్న పతిని స్మృతి చేస్తుందో అలా స్మృతి చేయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎందుకంటే పతిని పరమేశ్వరుడని అంటారు కదా. కావున తండ్రి నుండి బుద్ధి దూరమై పతి వైపుకి వెళ్ళిపోతుంది వివాహం అయిపోతానే. కానీ వీరు పతులకు పతి అయినారు. మీరందరూ ప్రేయసీలైనారు. అతడు ప్రియుడు బాబా. భగవంతుణ్ణి అందరూ భక్తి చేస్తారు. భక్తులందరూ రావణాసురుని ఖైదీలో బంధింపబడి ఉన్నారు. మరి తండ్రికి తప్పకుండా దయ కలుగుతుంది కదా. బాబా దయాసాగర్లు. వారినే దయాసాగర్లు, దయాహృదయులు అంటారు. ఈ సమయంలో అనేక రకాల గురువులు ఉన్నారు. ఏ శిక్షణ ఇచ్చినా వారిని గురువు అనేస్తారు. ఇక్కడ బాబా ప్రత్యక్షంగా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ రాజయోగమును నేర్పించడం పరమాత్మకు తప్ప ఇంకెవ్వరికీ రాదు. పరమాత్మయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మళ్ళీ దాని ద్వారా ఏమి జరిగిందో ఎవ్వరికీ తెలియదు. గీత ఉదాహరణను ఎన్నో ఇస్తూ ఉంటారు. చిన్న కుమారీలు కూడా గీతను కంఠస్థం చేసేస్తారు. కావున ఎంతో కొంత మహిమ జరుగుతుంది. గీత మాయమైపోలేదు. గీతకు ఎంతో మహిమ ఉంది. గీతా జ్ఞానం ద్వారానే బాబా మొత్తం సృష్టినంతటినీ పునః ఉత్తేజితం చేస్తారు. మీ కాయను కల్పతరువుగా, కల్పవృక్ష సమానంగా అమరంగా చేసేస్తారు. నిరోగి కంచన కాయగా చేస్తారు. పిల్లలైన మీరు బాబా స్మృతిలో ఉంటారు. మీరు బాబాని ఆహ్వానించరు. మీరు బాబా స్మృతిలో ఉంటూ మీ ఉన్నతిని చేసుకుంటున్నారు. బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకునే అభిరుచిని కూడా కలిగి ఉండాలి. మేము శివబాబాను స్మృతి చేసే భోజనం చేస్తాం, అనగా శివబాబాతో పాటు భుజిస్తాం. ఆఫీసులో కూడా ఎంతో కొంత సమయం దొరుకుతుంది. కుర్చీ మీద కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చొని ఉంటాం అని పిల్లలు బాబాకు రాస్తారు. ఆ సమయంలో ఆఫీసర్ వచ్చి చూస్తారు. వారు చూస్తూ చూస్తూ అశరీరి అయిపోతారు.
కొందరి కళ్ళు మూసుకపోతాయి, కొందరి కళ్ళు తెరుచుకొని ఉంటాయి, కొందరు అలా కూర్చుండిపోతారు. వారి కళ్ళు తెరిచి ఉన్నా ఏమి చూస్తున్నట్లు ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోయినట్లుంటారు. ఇలా ఇలా జరుగుతుంది. బాబా వారి బుద్ధి తాడుని తన వైపుకి లాక్కుంటారు. వాహ్, బాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఇంకోసారి చూద్దా. స్మృతి చేసి శివబాబాని స్మృతి చేస్తూ భోజనం చేస్తాం, అనగా శివబాబాతో పాటు భుజిస్తాం. ఆఫీసులో కూడా ఎంతో కొంత సమయం దొరుకుతుంది. కుర్చీ మీద కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చొని ఉంటాం అని పిల్లలు బాబాకి రాస్తారు. ఆ సమయంలో ఆఫీసర్ వచ్చి చూస్తారు, ఏమీనా ఊరికి కూర్చున్నాడే అని. వారు చూస్తూ చూస్తూ అశరీరి అయిపోతారు. ఆఫీసర్ వచ్చి చూసినా కూడా వాళ్ళే అశరీరి అయిపోతారు. కొందరు కళ్ళు మూసుకుంటారు, కొందరి కళ్ళు మూసుకపోతాయి, కొందరు కళ్ళు తెరుచుకొని ఉంటారు, కొందరు అలా కూర్చొని ఉండిపోతారు. వారి కళ్ళు తెరిచి ఉన్నా ఏమీ చూస్తున్నట్లుండదు, ఎక్కడికో వెళ్ళిపోయినట్లుంటారు. యోగం చేస్తా చేస్తా కళ్ళు తెరుచుకొని ఉన్నా ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా ఉంటారు. ఇలా ఇలా జరుగుతుంది. బాబా వారి బుద్ధి తాడుని తన వైపుకి లాక్కుంటారు. ఎంత అదృష్టం. ప్రయత్నం చేస్తా ఉంటేనే బాబా లాక్కునేది జరుగుతుంది. వారు ఎంతో ఆనందంగా కూర్చొని ఉంటారు. బాబా వారి బుద్ధి తాడుని తన వైపుకి లాక్కుంటారు. మీకేమైంది అని వారిని అడిగితే నేను బాబా స్మృతిలో కూర్చున్నాను అంటారు. నేను బాబా వద్దకు వెళ్ళాలి అని బుద్ధిలో ఉంటుంది. ఆత్మాభిమానిగా అవ్వడం ద్వారా మీరు నా వద్దకు వచ్చేస్తారు అని బాబా అంటారు. పవిత్రంగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు పవిత్రంగా ఎలా అవ్వాలి? అది బాబాయే వచ్చి తెలియచేయగలరు. మనుషులు వచ్చి చెప్పలేరు. మీరు ఎంతో కొంత అర్థం చేసుకుంటే ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. మీరు ఇతరుల కళ్యాణం చేసే పురుషార్థం మరియు బాబా పరిచయాన్ని ఇచ్చే పురుషార్థమును తప్పకుండా చేయాలి. ఏమేం చేయాలి? ఇతరుల కళ్యాణం అంటే స్వకళ్యాణము అందులో ఉంటుంది, ఇతరుల కళ్యాణము ఉంటుంది. బాబా యొక్క తలంపు యొక్క పురుషార్థం చేయాలి. ఇతరులకు బాబా పరిచయాన్ని ఇచ్చే పురుషార్థం చేయాలి. భక్తి మార్గంలో కూడా ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. భగవంతుడా, తండ్రి దయ చూపించు అంటారు. ఇలా పిలవడం అలవాటైపోయింది. బాబా పిల్లలైన మిమ్మల్ని తన సమానంగా కళ్యాణకారులుగా చేస్తున్నారు. మాయ అందరినీ బుద్ధిహీనులుగా చేసేసింది. లౌకిక తండ్రి కూడా పిల్లల నడవడిక బాగుండకపోతే నీవు బుద్ధిహీనునివి అని అంటారు. నడవడిక బాగలేకపోతే బాబా అంటున్నారు, మాయ బుద్ధిహీనులుగా చేసేసింది. లౌకిక తండ్రి కూడా పిల్లల నడవడిక బాగుండకపోతే నీవు బుద్ధిహీనునివి అంటారు. కొందరు 1 సంవత్సరంలో తండ్రి ఆస్తినంతటినీ పోగొట్టేస్తారు. మామూలుగా కూడా లౌకికంలో కొంతమంది పిల్లలు అట్లుంటారు. చెడు నడవడికలో తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిందంతా పోగొట్టేస్తారు. నేను మిమ్మల్ని ఎలా తయారు చేశానో ఇప్పుడు మీ స్థితిని చూసుకోండి అని బేహద్ తండ్రి అంటున్నారు. ఇది ఎంత అద్భుతమైన ఆట. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. భారతదేశం ఎంతగానో కిందికి దిగుతూ వచ్చింది. డౌన్ఫాల్ ఆఫ్ భారతవాసులు కిందికి దిగుతూ వచ్చారు. తాము కిందికి దిగజారని కలియుగ తమోప్రధానులుగా అయ్యారని వారు భావించారు. ప్రపంచంలో వాళ్ళకి ఏం తెలుసు? కిందికి దిగినాము తెలీదు, పైకి ఎక్కుతానాము తెలీదు. వాళ్ళకి ఏమీ తెలీదు. ఓన్లీ వాళ్ళ కోరికకు కావలసినట్లుగా భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు, అంతే. వాళ్ళ నమ్మకాన్ని బట్టి గుర్తు చేసుకుంటారు దేవీ దేవతలను. భారతదేశం స్వర్గంగా ఉండేది, అనగా మనుష్యులు స్వర్గవాసీలుగా ఉండేవారు. అదే మనుష్యులు ఇప్పుడు నరకవాసీలుగా ఉన్నారు. ఈ జ్ఞానం ఇప్పుడు ఎవ్వరిలోనూ లేదు. అందుకే బాబా రావాల్సి పడుతుంది. ఇది ఈ బాబాకు కూడా ఒకప్పుడు తెలీదు. యా బాబాకు? బ్రహ్మ బాబాకు కూడా ఒకప్పుడు తెలీదు. తెలిసింటే భక్తి పూజా పాటు గురువులను 12 మంది గురువులను చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు
బుద్ధిలేకి చమత్కారం వచ్చింది. 84 జన్మలు తీసుకుంటూ మెట్లను తప్పకుండా దిగాల్సి ఉంటుంది. పైకెక్కేందుకు అవకాశం కూడా లేదు. దిగుతూ పతితులుగా అవ్వాల్సిందే. ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ లేదు. బాబా పిల్లలైన మీకు అర్థం చేయించారు. మీరు స్వర్గవాసీలుగా ఉన్నారు, ఇప్పుడు నరకవాసీలుగా అయిపోయారని మీరు మళ్ళీ భారతవాసులకు అర్థం చేయిస్తారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. పునర్జన్మలను నమ్ముతారు కదా. పునరపి జననం పునరపి మరణం అని ఉంది కదా. వాసాంసి జీర్ణాని యథా విహాయ అని భగవద్గీతలో కూడా ఉంది కదా. చినిగిన వస్త్రమే అని ఎట్లా వదిలేస్తామో అట్లా పాతగా అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తాము. పునర్జన్మలను నమ్ముతారు కావున తప్పకుండా కిందికి దిగాల్సే ఉంది. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారో కూడా బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. మేము పావన దేవీ దేవతలుగా ఉన్నాం. మళ్ళీ రావణుడు పతితంగా తయారు చేశాడు. బాబా వచ్చి శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. చదివించి బ్రాహ్మణులుగా చేసి తర్వాత ఫరిస్తాలుగా చేసి తన జతలో ఇంటికి తీసుకుపోయి కర్మాతీతంగా చేసి జతలో ఇంటికి తీసుకుపోయి పరంధామానికి తీసుకెళ్ళి మళ్ళీ స్వర్గంలో పంపిస్తారు. ఎంత పని చేస్తారు బాబా. బాబాను ముక్తి ప్రదాత మార్గదర్శకుడు అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. అందరికీ తెలిసే సమయం ఇక త్వరగా వస్తుంది. టైం దగ్గరకు వచ్చేసింది. మీరు ఎలాంటి వారు ఎలా అయిపోయారో చూడండి. డ్రామా ఎలా రచింపబడి ఉందో చూడండి. మేము లక్ష్మీనారాయణల వలె అవ్వగలము అని ఎవ్వరికీ స్వప్నంలో కూడా లేదు. బాబా ఎంతగా స్మృతిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు బాబా నుండి వారసత్వం తీసుకోవాలంటే శ్రీమతం పైన నడవాలి. స్మృతి యాత్ర అభ్యాసాన్ని చెయ్యాలి. క్రైస్తవ మతంలోని ఫాదర్లు వాకింగ్ చేసేటప్పుడు యోగంలో నడుస్తారు. ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు. వారు క్రీస్తు స్మృతిలో ఉంటారు. వారికి క్రీస్తు పైన ప్రేమ ఉంది. ఆత్మిక మార్గదర్శకులైన మీ ప్రీతి బుద్ధి పరమపిత పరమాత్మతో ఉంది. అది కూడా నంబర్ 1 పురుషార్థానుసారంగా కల్పపూర్వం వలె రాజధాని స్థాపన జరుగుతోందని పిల్లలకు తెలుసు. ఎంతగా పురుషార్థం చేసి శ్రీమతం పైన నడుస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబా చాలా మంచి సలహాలను ఇస్తారు. అయినా గ్రహచారం ఎలా కూర్చుంటుందంటే వారు శ్రీమతం పైన ఏమాత్రమూ నడవరు. శ్రీమతానుసారంగా నడవడం ద్వారానే విజయం లభిస్తుంది. నిశ్చయంలోనే విజయం ఉంది. మీరు నా సలహా పైన నడవండి అని బాబా చెప్తున్నారు. ఎంత బాగా దారుణ విషయాలు చెప్తున్నారు. కల్పపూర్వం వలె రాజధాని స్థాపన జరుగుతోంది. నంబర్ 1 పురుషార్థానుసారంగా ప్రీతి బుద్ధిని కలిగి ఉండారు. బాబా మంచి సలహాలు ఇస్తారు. అయినా కానీ గ్రహచారం ఉంటే శ్రీమతంపై నడవరు. శ్రీమతానుసారంగా నడిస్తేనే విజయం లభిస్తుంది. నిశ్చయంలోనే విజయం ఉంది. మీరు నా సలహా పైన నడవండి అని బాబా చెప్తున్నారు. స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. అసలు ఈ బ్రహ్మ మతాన్ని ఇస్తున్నారని మీరు ఎందుకు భావిస్తున్నారు? ఎల్లప్పుడూ శివబాబాయే సలహా ఇస్తున్నారని భావించండి. వారు తప్పకుండా సేవ సలహానే ఇస్తారు. బాబా ఈ వ్యాపారాలన్నీ చెయ్యనా అని కొంతమంది అడుగుతారు. బాబా ఇటువంటి విషయాల కోసం సలహా ఇవ్వరు. నేను పతితులను పావనంగా తయారు చేసే యుక్తిని తెలియచేసేందుకు వచ్చానే కానీ ఇటువంటి విషయాల కోసం కాదు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. కావున నేను ఆ యుక్తిని తెలియచేసేందుకు వచ్చాను. ఇది చాలా సహజమైనది. దీని పేరే గుప్త సైన్యం. వారు మారణాయుధాలను బాణాలను చూపించారు, కానీ ఇందులో బాణాలు మొదలైన వాటి విషయమే లేదు. అదంతా భక్తి మార్గం. అక్కడ హింసాత్మకమైన కృష్ణునికి కూడా స్వదర్శన చక్రాన్ని చూపించినారు, రామునికి బాణాలు చూపించినారు. అందుకే బాబా అంటున్నారు హింసాత్మకమైన విషయాలు అనేది లేదు. అదంతా భక్తి మార్గానికి సంబంధించింది. బాబా వచ్చి సత్యమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు. దాని ద్వారా
మీరు అర్ధకల్పం సత్యఖండంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇతర ఖండాలే ఉండవు. ఎవరికైనా అర్థం చేయించినా వారు కేవలం భారతదేశం ఒక్కటే ఉంటుందంటే అంగీకరించరు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. అప్పుడు ఇంకా ధర్మాలు ఉండవు. వృక్ష వృద్ధి అవుతూ పోతుంది. మీరు కేవలం మీ తండ్రిని, మీ ధర్మాన్ని, మీ కర్మను మర్చిపోయారు. అన్నీ మర్చిపోయినట్లే. ఇంకా స్వయంని మర్చిపోయినాం, తండ్రిని మర్చిపోయినాం, మా ధర్మాన్ని, కర్మాన్ని కూడా మర్చిపోయినాం. ఏం కర్మ చేయాలా, ఎలాంటి కర్మ చేయాలనేది ధర్మాన్నే మర్చిపోయినప్పుడు ఇంకా కర్మ కూడా మర్చిపోతాం. దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా స్వయాన్ని భావించినట్లయితే అశుద్ధమైన వస్తువులను భుజించరు. అశుద్ధమైన వస్తువులు తినకూడదు. మాంసాహారము, ఇవన్నీ ఉల్లిగడ్డ, తెల్లగడ్డ ఎక్కడంటే అక్కడ హోటల్స్లో తినకూడదు. కానీ ఆ గుణాలు లేని కారణంగా అన్నీ తింటున్నారు. కావుననే తమని తాము హిందువులుగా పిలిపించుకుంటున్నారు. మా పూర్వీకులు ఇంత పవిత్రంగా ఉన్నారు, కానీ మేము ఇంత పతితంగా అయిపోయాము అని సిగ్గుపడాలి. కానీ తమ ధర్మాన్నే మర్చిపోయారు. ఇప్పుడు మీరు డ్రామానుసారంగా ఆది మధ్యాంతాలను బాగా అర్థం చేసుకున్నారు. ఇటువంటి విషయం ఏదైనా ఉంటే ఈ పాయింట్లను ఇంకా బాబా తెలియచేయలేదు అని మీరు చెప్పండి, పర్వాలేదు. వాళ్ళు ఏమన్నా ఇంకా అడిగితే ఇంకా బాబా ఈ పాయింట్లు మాకు చెప్పలేదు, చెప్తే చెప్తామని. లేకపోతే అనవసరంగా తికమక పడతారు. మేము ఇంకా చదువుతున్నాము, అన్నీ ఇప్పుడే తెలిసిపోతే వినాశం అయిపోతుంది. కానీ అలా జరగదు. ఇంకాస్త సమయం ఉంది. మేము చదువుతున్నాం. చివరికల్లా సంపూర్ణంగా పవిత్రంగా అయిపోతాం. అయితే సంపూర్ణ పవిత్రంగా అవుతాం అందరూగాము. ఎవరైతే బాగా పురుషార్థం చేసే లైన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే అవుతారు. అర్థమైందా? కానీ నేనెందుకు కాకూడదు అనేది ఉండాలా మనకి. బాబా అంటున్నారు, నంబర్ వారు పురుషార్థానుసారంగా చిలుము వదులుతుంది. చివరికల్లా సంపూర్ణ పవిత్రంగా అయిపోతాం. తద్వారా సతోప్రధానంగా అయిపోతాం. పతిత ప్రపంచం యొక్క వినాశం అయిపోతుందని కూడా భావిస్తారు. ఈ రోజుల్లో పరమాత్మ తప్పకుండా ఎక్కడో అవతరించి ఉన్నారు, కానీ గుప్తంగా ఉన్నారు అంటున్నారు. రకరకాలుగా వీడియోలు వస్తూ ఉంటాయి. వినాశం అయిపోతుందని మిస్టర్ డామస్ చెప్పినారని, తర్వాత కలియుగంలో కల్కి రూపంలో వచ్చినారని రకరకాలుగా చెప్తారు. ముక్తి ప్రదాత మార్గదర్శకుడు ఒక్క బాబానే. దోమలలా అందరూ చనిపోతారు. అందరూ ఒకేలాగా స్మృతిలో కూర్చోరని బాబాకు తెలుసు. కొందరి యోగం ఖచ్చితంగా ఉంటుంది, కొందరిది అరగంట ఉంటుంది, కొందరి యోగం 15 నిమిషాలే ఉంటుంది, కొందరు 1 నిమిషం కూడా స్మృతిలో ఉండరు. ఎవరైనా తాము రోజంతా బాబా స్మృతిలో ఉంటున్నామన్నట్లయితే వారి సంతోషమయమైన ముఖము మెరుస్తూ ఉంటుంది. అటువంటి పిల్లలకు అతీంద్రియ సుఖం ఉంటుంది. బుద్ధి ఎక్కడా భ్రమించదు. గుర్తులు చెప్తున్నారు. ఒకవేళ నాకు బాగా యోగం కుదిరింది 24 గంటలు మేము ఆ భగవంతుని స్మృతిలోనే ఉంటామక్క అంటే గుర్తులు చెప్తున్నారు. ఏమని? అతీంద్రియ సుఖం ఉంటుంది, సంతోషకరమైన ముఖం మెరుస్తూ ఉంటుంది, బుద్ధి ఎక్కడా భ్రమించదు. వారు సుఖాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఒక్క ప్రియుని స్మృతిలో ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. చిలుము తొలగిపోతుంది. బుద్ధి కూడా చెప్తుంది. ఆ తర్వాత అది అభ్యాసం అయిపోతుంది. చేస్తా 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 అభ్యాసం అయిపోతుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా సుసంపన్నులుగా అవుతారు. చక్రం కూడా గుర్తుకొస్తుంది. కేవలం స్మృతిలో ఉండడంలోనే శ్రమ ఉంది. బుద్ధిలో చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు మాస్టర్ బీజరూపులుగా అవుతారు. స్మృతితో పాటు స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పాలి. భారతవాసులైన మీరు లైట్ హౌస్లు. ఎవరు మనము? లైట్ హౌస్లు అంటే లైట్ హౌస్ ద్వారా మొత్తం పట్టణమంతా కనిపిస్తుంది. లైట్ హౌస్ పైకి ఎక్కితే ఇట్లా లైట్ హౌస్ సముద్రంలో ఉంటే ఉత్తర దిశ ఏది అనేది తెలుస్తుంది. తద్వారా నావికులకు
సహజమవుతుంది. ఎందుకంటే ఎటు చూసినా సముద్రమే సముద్రం ఉన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ తెలియదు కదా. లైట్ హౌస్ ద్వారా తెలుసుకుంటారు. ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తో బాబా అంటారు, ఆధ్యాత్మిక లైట్ హౌస్ మీరు అందరికీ ఇంటి దారిని చూపిస్తారు, జీవన్ముక్తిని ఇస్తారు. అది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. ముక్తి జీవన్ముక్తుల దారిని చూపిస్తారు. కావున మీరు ఆధ్యాత్మిక లైట్ హౌస్లు. మీ స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. పేరు రాయడంతో పాటు అర్థం చేయించాలి కూడా. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. ఎవరైతే తండ్రితో పాటు ఉన్నారో వారి కోసం సమ్ముఖంగా జ్ఞాన వర్షం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మజా సమ్ముఖంలోనే కలుగుతుంది. ఆ తర్వాత టేపు ద్వారా వినడం రెండవది. మూడవది మురళిని వినడం. శివబాబా బ్రహ్మ ద్వారా అన్నీ అర్థం చేయిస్తారు. ఈ బ్రహ్మకు కూడా తెలుసు కదా, అయినా మీరు శివబాబాయే చెప్తున్నాడని భావించాలి. ఇది అర్థం చేసుకోని కారణంగా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. శివబాబా ఏం చెప్తున్నారో అది కళ్యాణం కదా. దానివల్ల ఏదైనా అకళ్యాణం జరిగినా అది కూడా కళ్యాణంలోకి మారిపోతుంది. బాబా ఏమైనా చేయగలుగుతారు. బాబా చెప్పే సలహా పైన మనం నడుచుకుంటే చాలు. బాబా అకళ్యాణాన్ని కూడా కళ్యాణంగా మార్చుతారు. అకళ్యాణం అనే ప్రశ్ననే లేదు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా. బాబా ఎన్ని విషయాలు తెలిపిస్తారు, ఎంత స్పష్టంగా చెప్తారు. చేసేది మన వంతు. సారం, బాబా ఇచ్చే ప్రతి ఆజ్ఞ పైన నడుస్తూ మీ ఉన్నతిని చేసుకోవాలి. ఒక్క బాబాతో సత్యమైన ప్రీతిని ఉంచాలి. స్మృతిలోనే భోజనం తయారు చేయాలి, భుజించాలి. మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు. బాబా ఆజ్ఞ పైన నడుస్తూ ఉన్నతిని చెందాలి. ఒక్క బాబాతో సత్యమైన ప్రీతిని ఉంచాలి. బాబా స్మృతిలో వండిన భోజనాన్నే తినాలి, తినిపించాలి, తయారు చేయాలి, తినాలి. ఆధ్యాత్మిక లైట్ హౌస్లుగా అయ్యి అందరికీ ముక్తి జీవన్ముక్తుల దారిని చూపించాలి. బాబా సమానంగా తప్పకుండా కళ్యాణకారులుగా కావాలి. కళ్యాణకారులుగా అంటే అనేక ఆత్మలకు బాబా యొక్క సత్య పరిచయాన్ని ఇచ్చే కళ్యాణకారులుగా కావాలి. వరదానం, ఈశ్వరీయ నశాలో స్థితులై ప్రతి కర్మను చాలా శ్రేష్టంగా తయారు చేసే సర్వ చింతల నుండి ముక్తులుగా కండి. ఈశ్వరీయ నశాలో స్థితులై ప్రతి కర్మను చాలా శ్రేష్టంగా తయారు చేసే సర్వ చింతల నుండి ముక్తులుగా కండి. వివరణ, నేను బాబ్దాదాల ప్రకాశ రత్నాన్ని నా నయనాలలో మరియు దృష్టిలో ఎటువంటి వస్తువు ఇమిడి ఉండదు. బాబా ఉన్న తర్వాత ఇంకా వేరే వస్తువులు ఏవి ఉండవు. ఈ ఈశ్వరీయ నశాలో ఉండండి. ఈ నశాలో ఉండడం ద్వారా రకరకాల బాధలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఎటువంటి ఫిర్యాదులు ఉండవు. ఎవరెంతగా తమ ఉన్నతమైన నశాలో స్థితులై ఉంటారో వారికి అంతగా గౌరవం కూడా స్వతహాగా ప్రాప్తిస్తుంది. మరియు వారి ప్రతి కర్మ ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. నశ నిశ్చయం ద్వారా నశ ద్వారా ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. అప్పుడు నిశ్చింత చక్రవర్తిగా ఉంటాం. స్లోగన్, ఎవరైతే తమ సర్వస్వాన్ని బాబాకు అర్పిస్తారో వారే ట్రస్టీలు. అవ్యక్త సూచన, మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఈ నెల శీర్షిక ఇది. ఈరోజు విషయం, మీ ప్రతి మాటలో మధురత, సంతుష్టత, సరళతకు చెందిన నవీనత ఉండాలి. బ్రాహ్మణాత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు. ఇదే మహానత మరియు ఇదే నవీనత. మధురమైన మాటలు, మధురమైన సంస్కారం,
మధుర స్వభావం ద్వారా ఇతరుల నోటిని కూడా తీపి చేస్తూ ఉండండి. సదా అలసిపోని వారిగా ఉండండి మరియు మధురంగా ఉండండి. ఈ వరదానం ద్వారా ఉన్నతంగా అవుతూ ఎగురుతూ నడవండి. అనేక విషయాల నుంచి మనస్సుని దూరం చేసుకొని డిటాచ్ చేసుకొని ఎగురుతూ ఉండాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది బాబా యొక్క మధుర మహావాక్యం. థ్యాంక్ యూ బాబా. ధన్యవాదాలు తండ్రి.